మరి ఎట్లొచ్చారు వాళ్ళందరూ? కొన్ని ఎన్నికల సమయం మేమేదో డబ్బులు ఇచ్చి ఉన్న తెచ్చుకోవడానికి. ఇవన్నీ లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్స్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన మంచి పనులు ఉన్న అభిమానము, ఆయన మిమ్మల్ని తెచ్చుకోక మళ్ళీ ఈ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నామనే బాధ, ఆక్రోశం, ఇది జనం వీటి నుంచి వ్యక్తం అవుతుంది. అది ఎక్స్ప్రెస్ అవుతుంది బలంగా. అది రియలైజ్ కాకపోతే వాళ్ళ కర్మ. కంపెనీకి సంబంధించిన వ్యక్తులు సింగపూర్ కంపెనీకి మెయిల్స్ పెట్టారు, గతంలో అమరావతి విషయంలో పెట్టారు వరల్డ్ బ్యాంక్ అని చెప్పి. ఏమన్నా అర్థం ఉందా దానికి? మీరే ఆలోచించండి. ఏ మెయిల్ తీసి ఇవ్వాలిగా, ఇదో ఈ మెయిల్ అని చూపాలిగా. మన ఎవడో ఉదయశంకర్ పెట్టాడు ఏపీఎండీసీ దగ్గర, ఇంకోటి ఏదో తీశారు. మీలాగా దరిద్ర పనులు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి కన్స్ట్రక్టివ్గా ప్రతి రూపాయి స్కీములకు, మిగిలిన వాటికో, డెవలప్మెంట్లకో జరిగిన వాటి మీద అడ్డగోలుగా మీ ఎంపీలతో పెట్టించి, టీడీపీ ఎంపీలతో ఆ రోజు పెట్టించి వాటిని రిజర్వ్ బ్యాంకు సెంటర్కు రాసి ఒక్క రూపాయి దుర్వినియోగం దగ్గర ఆ రోజు పెట్టారు. ఈసారి ఎవరో అట్లా చేయట్లా. ఏపీఎండీసీ రియల్గా క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసావు. నువ్వు నేరుగా ఖజానా మీద ప్రైవేట్ వ్యక్తులకు గ్రిప్ ఇచ్చావు. నీకు పే చేయలేకపోతే కార్పొరేషన్ నువ్వు ఖజానా నుంచి నేరుగా తీసుకోమని హక్కు ఇచ్చావు. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. గవర్నమెంట్ ఓన్లీ ధర్మకర్త తప్ప ఓనర్ కాదు. చంద్రబాబు హెరిటేజ్ సొమ్ము కాదు, లేదంటే చంద్రబాబు ఇంట్లో ఇది కాదు, వాళ్ళ డబ్బు కాదు. అప్పుడైతే ఇచ్చుకోవచ్చు నీ డబ్బు. నువ్వు ప్రభుత్వం అనేది ధర్మకర్త మాత్రమే. అది ఎడాపెడా నువ్వు ఒక కార్పొరేషన్ చేసిన అప్పులకు ఖజానా మీద హక్కు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలో. అది ఓపెన్గానే పాయింట్అవుట్ చేస్తున్నాం. దానికి ఎవరి ద్వారానో రాయించాల్సిన అవసరం ఏముంది? ఓపెన్గానే పాయింట్అవుట్ చేస్తున్నాం. సో పిఎల్ఆర్ నుంచి రాయాల్సిన అవసరం ఏముంది? సింగపూర్ రాసి వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళ మంత్రి. నాయన మేము బుద్ధి ఉంటే అప్పుడంటే ఈశ్వరన్ నుండి వచ్చి పెట్టాడు, మేము అట్లా రాము, కావాలంటే వేరే దాంట్లో టెక్నికల్ సపోర్ట్ కానీ మిగిలినవి ఇస్తాము, కన్సార్షియంలో కానీ ఓపెన్గా వచ్చి అయితే రాము అన్నారు. వాళ్ళకు రుచి తెలిసింది. ఇక్కడ అవినీతి ఈయన అక్కడి వరకు తీసుకెళ్ళాడు, ఈశ్వరన్ రూపంలో తెలిసింది. ఈశ్వరన్ కూడా జైల్లో పడి రిలీజ్ అయ్యాడో ఉన్నాడో తెలియదు ఈయన దెబ్బకు, చంద్రబాబు శాఖకు. సో సింగపూర్ వాళ్ళకు కూడా అనుభవం అయిపోయింది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. అదే వాళ్ళ మంత్రి ఈయన అక్కడ ఉండగానే శాలువా కప్పించుకొని అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, ట్వీట్ చేశాడు, మేము ఇట్లాంటి కన్సార్షియం దీంట్లోకి అయితే రామని క్లియర్గా చెప్పాడు. ఇంక ఎక్కడుంది నీ పలుకుబడి? నువ్వు రాయించుకునేదే నీ వెనకబడి తీసుకుపోయి అప్పుడు దావోస్కి పోయి బిర్యానీ ఇది పులిహోర పెడుతున్నాం ఇట్లా అన్నట్టు ఇప్పుడు పోయి ఇట్లా చేయొచ్చు, రోడ్ షో చేసేదో చేస్తున్నామని చెప్పచ్చు. నీ మీడియాలో నువ్వు రాయించుకోవచ్చు, అంతే తప్ప ఎవరు నిన్ను అమ్మే పరిస్థితి లేదు. కొన్ని మీడియా మేనేజ్మెంట్ స్కిల్ గురించి మేము అక్కడ సరిపోము. జగన్మోహన్ రెడ్డి గారు సరిపోరు, మా పార్టీ సరిపోరు చంద్రబాబు నాయుడు మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ మీద. కాబట్టి ఆయన తన గురించి అదే ఇంట్లో ఇక్కడైతే తెలుస్తుంది ఆయన ఏం చేసినాడని, బయట తెలియదు. కాబట్టి అక్కడ ఎన్నైనా చాటింపులు వేసుకోవచ్చు, లేదా అక్కడ పల్లకీలో మూతలు అవి కూడా చేయించుకోవచ్చు, తనకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి. కానీ వాస్తవం ఏందనేది ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి, రియలైజ్ అయ్యారు కాబట్టి, దట్స్ వాట్ ఈరోజు రిఫ్లెక్ట్ అవుతున్నది. దట్స్ వాట్ పబ్లిక్ రియాక్షన్లో కానీ రెస్పాన్స్లో కానీ మీరు ఆ మీడియాలో చూసినా అదే కనపడుతుంది. ఏ గవర్నమెంట్ అయినా వస్తే సంవత్సరం తర్వాత ఇది ఘనంగా చేసామని అవి తాటకాయంత అక్షరాలు వేసుకోవాలి. మేము వేసుకునేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే నెలకు 2-3 అడ్వర్టైజ్మెంట్స్ వస్తే ఈ డెవలప్మెంట్లు ఇవే, స్కీములు ఇవే, వీటి గురించి వచ్చేది. వేసుకొని చెప్పమని చెప్పి ఇది చేశానే నేను, ఏం ఒక్కటే ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే ఎత్తిపోయినాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు. థ్యాంక్ యూ.